వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆ తిక్క క్వశ్చన్ ఏంటి పవన్? భారతదేశాన్ని వెనక్కి నెడుతుంది ఎవరు అడుగుతున్నారు? ఎవరు వెనక్కి నెడుతున్నారు? అసలు భారతదేశం ముందుకు వెళ్తోంది. 5 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరగా వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంది. 2047 విజన్ డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేసి మేక్ ఇన్ ఇండియా పాలసీని అన్నింటి మీద తీసుకెళ్తున్నారు కదా. వెనక్కి అడ్డుకోవడం ఏంటి అన్నటువంటి అనుమానం రాకుండా మీకు ఉండదు, ఐ నో. అయితే ఈ కథనం చాలామంది మేధావుల మధ్యలో జరిగినటువంటి ఒక డిస్కషన్. భారత్ని అసలు వెనక్కి నెడుతున్నది ఎవరో తెలుసా? దీని మీద వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, భారతదేశాన్ని వెనక్కి నెడుతుంది పాకిస్తాన్ కాదు, చైనా కాదు, చివరికి మన సరిహద్దు సమస్యలు కూడా కాదు. మన దేశ పురోగతికి కనిపించని అతిపెద్ద అడ్డంకుల్లో ఒకటి మన పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి అకౌంటబిలిటీ లోపం. అవును, ఈ మాట కొంచెం కఠినంగానే అనిపించవచ్చు. ఐఏఎస్ అధికారులు అందరూ చెడ్డవాళ్ళు అని కాదు, దేశం కోసం అద్భుతంగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఎంతోమంది ఉన్నారు. విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడిన వాళ్ళు ఉన్నారు, కొత్త విధానాలను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, జిల్లాలని మార్చేసిన అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి సమస్య ఐఏఎస్ అనే ఒక వ్యక్తిలో లేదు. ఐఏఎస్తో సహా మన బ్యూరోక్రసీని మనం ఎలా డిజైన్ చేశాము అన్న దాంట్లోనే అసలు సమస్య ఉంది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కథనం దేని గురించి అనేది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. బట్ బిఫోర్ దట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఐసిఎస్, బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టినటువంటిది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ చేసి ఆ వ్యవస్థని ఎలా డిజైన్ చేశారో అన్న దాంట్లోనే సమస్య ఉంది అనేది చాలామంది మేధావులు చర్చించినటువంటి అంశం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎంత ముఖ్యమో ఆ అధికారానికి అకౌంటబిలిటీ అంటే అంతకంటే ముఖ్యం. 1947లో బ్రిటిషర్లు వెళ్ళిపోయారు, దేశం స్వతంత్రమైంది, పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, విధానాలు మారాయి, టెక్నాలజీ మారింది. కానీ మన ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పాత వర్కింగ్ మెథడ్స్ మాత్రం ఇంకా పూర్తిగా మారలేదు, అవి మారవు అన్నటువంటి విమర్శ కూడా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బ్యూరోక్రసీ ప్రధానంగా ప్రజల పరిపాలన, రెవెన్యూ కలెక్షన్, లా అండ్ ఆర్డర్ కోసం నిర్మించబడింది. ఇక స్వతంత్ర భారతదేశంలో మాత్రం ఈ లక్ష్యం అనేది మారాలి. ప్రజలపై అధికారం చూపించడం కాదు, ప్రజలకి సేవ చేయడం కావాలి. కొన్ని సందర్భాల్లో మనకు కనిపించేది ఏంటి? ఒక అధికారి ప్రజలకు అందుబాటులో ఉండడం కంటే ఫైల్ తన టేబుల్ మీద పడకుండా చూసుకోవడమే ముఖ్యమైపోతుంది. ఒక నిర్ణయం తీసుకోవడం కంటే ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఏమైనా సమస్య వస్తుందేమో అని ఆలోచించడమే ముఖ్యమైపోతుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే బాధ్యత అనేది వస్తుంది, నిర్ణయం తీసుకోకపోతే ఫైల్ ముందుకు పంపించవచ్చు. అదే మన బ్యూరోక్రసీలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్కృతి. డెసిషన్ మేకింగ్ కంటే డెసిషన్ అవాయిడెన్స్ అనేది సేఫ్ అయిపోయినప్పుడు అక్కడ డెవలప్మెంట్ నెమ్మదించకుండా ఏమవుతుంది? ఇదే అంటున్నారు. అంటే ఒక ఆఫీస్లోకి ఫైల్ పసిపాపలా అడుగుపెడుతుంది, అది బయటకు వచ్చేసరికి దాని ఓటు హక్కు వచ్చేంత వయసు వచ్చేస్తుంది. అంటే ఒక అధికారి దాన్ని మరొక అధికారికి పంపుతాడు, ఆ అధికారి ఇంకో శాఖకి, అక్కడి నుంచి మరో క్లారిఫికేషన్, మళ్ళీ మొదటి శాఖకి, మళ్ళీ కొత్త నోటు, మళ్ళీ కన్సల్టేషన్, మళ్ళీ కమిటీ, మళ్ళీ అప్రూవల్, చివరికి ఒకే ఒక్క ముద్ర, తగిన చర్యల నిమిత్తం ముందుకు పంపడం అయినది. ఎంత ప్రమాదకరమైనటువంటి మాటో తెలుసా అండి ఇది? తగిన చర్యల నిమిత్తం ముందుకి పంపడమైనది అంటే ముందుకు పంపారంతే, బట్ చర్యలు ఏంటి తెలీదు. ఇది మన ఫేమస్ ఫైల్ పింగ్ పాంగ్. ఆఫీసర్ ఏ, ఆఫీసర్ బి, ఆఫీసర్ సి, చివరికి మళ్ళీ సి నుంచి ఏకి. టేబుల్ టెన్నిస్లో బంతి ఎక్కడికి వెళ్తుందో కనీసం కంటికి కనిపిస్తుంది, కానీ ప్రభుత్వ ఫైల్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి కొన్నిసార్లు సామాన్యుడికి ఆర్టీఏ వేయాల్సి వస్తుంది. ఇంకా మాట్లాడితే దేవుడికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇది డెరిగేటివ్ కాదు, ఇది జోక్ కాదు. ప్రస్తుతం భారత ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా కొన్ని సంవత్సరాల క్రితమే ఫైల్స్ ద్వారా కన్సల్టేషన్స్ పెరగడం డెసిషన్ మేకింగ్కి బదులుగా మారి డిలేస్, ఇన్ఎఫిషియన్సీకి దారితీస్తోందని కూడా పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ డాక్యుమెంట్ మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అంటే సమస్య మనం ఏదో ఈ రోజు కనిపెట్టింది, ఇప్పుడు మాట్లాడుకునేది కాదు. వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రభుత్వం కూడా చాలా ఏళ్ల క్రితమే గుర్తించింది. అయితే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అసలు ప్రశ్న అక్కడే ఉంది, అకౌంటబిలిటీ ఎక్కడా? మన దేశంలో ప్రతి రూపాయి ప్రభుత్వ ఖర్చుకి లెక్క అనేది ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, ఆడిట్ అబ్జెక్షన్ ఉంటుంది, తర్వాత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఉంటుంది, పార్లమెంటరీ స్క్రూటినీ ఉంటుంది, ట్యాక్స్ పేయర్ తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో నిరభ్యంతరంగా అడగొచ్చు. కానీ ఆ డబ్బుతో పనిచేస్తున్నటువంటి పరిపాలనా వ్యవస్థ ఎంత ఫలితం ఇచ్చింది, దానికి పబ్లిక్ పర్ఫార్మెన్స్ స్కోర్ కార్డ్ ఎక్కడ ఉంది? అంటే ఏ జిల్లా కలెక్టర్ తన జిల్లాలో ప్రభుత్వ సేవల్ని మెజరబుల్గా మెరుగుపరిచారు, ఏ అధికారి ఫైల్ పెండెన్సీని తగ్గించారు, ఏ అధికారి ఒక ప్రాజెక్టును నిర్ణయించిన సమయానికి పూర్తి చేశారు, ఏ అధికారి ప్రజల గ్రీవెన్సెస్ని వేగంగా పరిష్కరించారు, ఏ అధికారి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అయ్యింది, ఏ అధికారి కొత్త ఇన్నోవేషన్ని తీసుకొచ్చారు. మరోవైపు ఆ వ్యవస్థలో
ఏ వ్యవస్థలో ఏళ్ల తరబడి డిలేస్ ఉన్నాయి, ఏ నిర్ణయాలు అన్నెసరీగా పెండింగ్లో ఉండిపోయాయి, ఎక్కడ అకౌంటబిలిటీ ఫెయిల్యూర్ అనేది జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకి ఒకే చోట కనిపించే పబ్లిక్ డాష్బోర్డ్ ఎక్కడా? ఇది అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కంపెనీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సేల్స్, టార్గెట్, ప్రాఫిట్, ప్రొడక్టివిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, కేపీఐ, పర్ఫార్మెన్స్ రివ్యూ. అంతేకాదు ఒక చిన్న ఉద్యోగి టార్గెట్ సాధించకపోయినా అప్రైజల్లో ప్రశ్నలు ఎదుర్కొని తీరాల్సిందే. మరి ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వ వ్యవస్థలో పెర్ఫార్మెన్స్కి మెజరబుల్ అకౌంటబిలిటీ ఎందుకు ఉండకూడదు? ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ అధికారులకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ వ్యవస్థ లేదనడం కూడా సరికాదు. ఏపీఆర్లు ఉన్నాయి, స్పారో వంటి వ్యవస్థలు ఉన్నాయి, ప్రమోషన్ ఎంపానల్మెంట్ వంటి అధికారిక ప్రాసెస్లు కూడా ఉన్నాయి. డిఓపిటీలో దీనికి సంబంధించినటువంటి ఇండక్షన్ మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంది. మీరు దాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. జూలై 1, 2025 ఆ డాక్యుమెంట్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సరే, ఇక్కడ ప్రశ్న వేరేది వస్తుంది. ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్లో ప్రజలకు కనిపించే అవుట్కమ్ ఎంత? అంటే ఒక అధికారి ఎంత బాగా ఫైల్ని మెయింటైన్ చేశారు అన్నదేనా, లేక ప్రజల జీవితాల్లో ఎంత మెజరబుల్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అన్నదా? ఇది రిఫార్మ్ యొక్క అసలు పాయింట్. అంటే ఒక అధికారి దగ్గరికి ఫైల్ వచ్చింది, వెంటనే ఆ ఫైల్ని స్క్రూటినీ చేసి వేరే శాఖకి, అక్కడి నుంచి ఇంకో శాఖకి వచ్చిన వెంటనే ఎస్ దీని మీద డెసిషన్ మేకింగ్ అయిపోయింది, సంతకం పెట్టి ముద్ర వేసేసాం. బట్ ఆ ముద్ర ఎంతమందిని ప్రభావితం చేసింది, సమస్య క్లియర్ అయిందా లేదా? ఇది కదా పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే, మెజర్మెంట్ అంటే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే సిటిజన్ చార్టర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సిటిజన్కి ఏ సర్వీస్ ఎంత సమయంలో అందాలి, సర్వీస్ స్టాండర్డ్ ఏంటి, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి, సర్వీస్ ఫెయిల్ అయితే రెమెడీ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేయాలి, ప్రజలకు ఆ పర్ఫార్మెన్స్ని ఎలా తెలియజేయాలి, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సిటిజన్ చార్టర్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. దానికి కూడా హ్యాండ్బుక్ అనేది అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్లో కూడా ఎండ్ యూజర్ ఫీడ్బ్యాక్, పీరియాడిక్ ఎవాల్యుయేషన్, రిజల్ట్స్కి ఆఫీసర్స్ని అకౌంటబుల్ చేయడం వంటి అంశాలు కూడా దాంట్లో పెట్టారు. అంటే సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది, కానీ సమస్య ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఆ పథకాన్నో లేదంటే ఆ సొల్యూషన్నో ఇంప్లిమెంట్ చేయడంలోనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడు మరో అన్కంఫర్టబుల్ క్వశ్చన్, అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని నడపడానికి ట్యాక్స్ పేయర్ ఎంత ఖర్చు చేస్తున్నాడు? అదేనండి, సామాన్యుడు భారత ప్రభుత్వానికి ఎంత ఖర్చు చేస్తున్నాడు ఈ వ్యవస్థ మొత్తాన్ని నడిపించడానికి? జీతాలు, డిఏ, హెచ్ఆర్ఏ, ప్రభుత్వ నివాసాలు, వాటి మెయింటెనెన్స్, అఫీషియల్ వెహికల్స్, డ్రైవర్స్, ట్రావెల్, ట్రైనింగ్, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కలిపితే ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ మీద ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం శాలరీ స్లిప్లో కనిపించే బేసిక్ పే తోటి ముగిసిపోదు. ఇది ప్రజల డబ్బు. అందుకే ట్యాక్స్ పేయర్స్కి ఒక సహజమైనటువంటి హక్కు అనేది ఉంది. నేను మీకు ఎంత ఖర్చు చేస్తున్నానో ప్రభుత్వం లెక్క చెప్తోంది, మరి మీరు నాకు ఎంత వాల్యూ ఇచ్చారో కూడా ఎందుకు చెప్పకూడదు? ఇది అకౌంటబిలిటీ. ఇది ఐఏఎస్ వ్యతిరేకత కాదు, ఇది బ్యూరోక్రసీ వ్యతిరేకత కానే కాదు, ఇది ట్యాక్స్ పేయర్ రైట్స్ గురించి మాత్రమే. ఎందుకంటే ఒక అధికారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే అకౌంటబిలిటీ ఉండాలి, కానీ అంతే ముఖ్యంగా ఒక అధికారి నిర్ణయం తీసుకోకుండా ఫైల్ని సంవత్సరాల తరబడి తిప్పితే కూడా అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మన వ్యవస్థలో ఒక ఆఫీసర్ రాంగ్ డెసిషన్ తీసుకున్నందుకు పనిష్మెంట్ ఉంటుంది, కానీ నో డెసిషన్ అనే దాని వల్ల వచ్చిన పబ్లిక్ లాస్కి ఎవరు బాధ్యత వహించాలి? ఇది మనం అడగాల్సినటువంటిది. అంటే ఒక ప్రాజెక్టు 3 సంవత్సరాలు ఆలస్యమైంది, దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ప్రభుత్వానికి వేల కోట్ల అదనపు భారం వచ్చి పడింది, ప్రజలకి సర్వీస్ ఆలస్యమైంది. అప్పుడు ఆ డిలేకి అకౌంటబిలిటీ చైన్ ఎక్కడా? ఒక ఫైల్ 20 టేబుల్స్ తిరిగింది, 20 మంది అధికారులు చూశారు, చివరికి డెసిషన్ రాలేదు. అప్పుడు ఆ ఫైల్కి ఓనర్ ఎవరు? ఆ లాస్కి ఓనర్ ఎవరు? ఇదే ఇక్కడ సంస్కరణ. ఇంకో సమస్య రిస్క్ ఎవర్షన్. అంటే ఒక అధికారి నేను ఎందుకు సంతకం చేయాలి, రేపు ఎంక్వైరీకి వస్తే నా మీద అబ్జెక్షన్ వేస్తే నా కెరీర్కి ప్రాబ్లం అయితే అని ప్రతి నిర్ణయాన్ని అవాయిడ్ చేస్తే గవర్నమెంట్ మిషనరీ ఒక పాయింట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజంగా మారిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే బ్యూరోక్రసీకి పొలిటికల్ ప్రెషర్ నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది అవసరం. లేకపోతే ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడు అధికారులు పొలిటికల్ కన్వీనియన్స్కి పనిచేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే రిఫార్మ్ అంటే ఆఫీసర్ని పొలిటికల్ మాస్టర్స్కి మరింత బానిస చేయడం కాదు, దానికి విరుద్ధంగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ని తగ్గిస్తూ ప్రొఫెషనల్ ఇండిపెండెన్స్ని పెంచుతూ అదే సమయంలో మెజరబుల్ పబ్లిక్ అకౌంటబిలిటీ పెంచడం, ఇది సరైనటువంటి మార్గం. మరి ప్రమోషన్లు, ఒక అధికారి కెరీర్లో ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మాత్రమే కాదు, ఇయర్స్ ఆఫ్ మెజరబుల్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ని కూడా కనిపించాలి.
ఏ జిల్లాలో పనిచేశారు, ఏ అవుట్కమ్స్ సాధించారు, ఏ స్కీమ్స్ ఇంప్రూవ్ చేశారు, సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ప్రాజెక్ట్స్ ఎంత టైమ్లీగా పూర్తి చేశారు, పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఎలా పరిష్కరించారు, ఇన్నోవేషన్ ఏంటి, ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ ఎంత, ఇవన్నీ ఒక ట్రాన్స్పరెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రేమ్వర్క్లో ఉండాలి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అనే ప్రశ్నతో పాటు ఏం సాధించారు అనే ప్రశ్న కూడా అడగగలం. ఇది నిజమైనటువంటి సంస్కరణ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పదవి శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు. కానీ ప్రజల డబ్బుతో పనిచేసే వ్యవస్థ మీద ప్రజల ప్రశ్నలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. జస్ట్ థింక్ వన్స్. ఒక ఐఏఎస్ అధికారి తన కెరీర్లో వేలాది ఫైల్స్ చూస్తారు, వందలాది నిర్ణయాలు తీసుకుంటారు, వందల కోట్ల పబ్లిక్ మనీకి సంబంధించిన డెసిషన్స్లో భాగం అవుతారు, వేలాది ప్రజల జీవితాల మీద ప్రభావం చూపుతారు. అయితే ఆ అధికారి కెరియర్ చివరికి ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్లో కొన్ని పేజెస్తో ముగియాలా, లేక ప్రజలకు కనిపించే మెజరబుల్ లెగసీ ఉండాలా? ఇది మన దేశం ఆలోచించాల్సినటువంటి సమయం. బ్రిటిషర్లు వెళ్ళిపోయారు, కానీ మనం ఇంకా బ్యూరోక్రసీని సిటిజన్పై పవర్గానే చూస్తున్నామా, లేక సిటిజన్కి అకౌంటబుల్ పబ్లిక్ సర్వీస్గా చూస్తున్నామా? మనకు కావాల్సింది ఐఏఎస్ అబాలిషన్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్పై హేటెడ్ కాదు, బ్యూరోక్రాట్స్ని విలన్లుగా చూపించే ప్రయత్నం కాదు. మనకు కావాల్సింది బ్యూరోక్రటిక్ అకౌంటబిలిటీ రిఫార్మ్. ఒక అధికారి మంచి నిర్ణయం తీసుకుంటే రికగ్నిషన్ ఉండాలి, నిజాయితీగా పనిచేస్తే ప్రొటెక్షన్ ఉండాలి, ఇన్నోవేషన్ చేస్తే రివార్డ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుంటే కెరీర్లో గుర్తింపు కూడా ఉండాలి. కానీ అనవసరమైన డిలే చేస్తే, ఫైల్స్ని ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెడితే, డెసిషన్ తీసుకోకుండా సంవత్సరాలు గడిపితే, పబ్లిక్ మనీ నష్టం కలిగితే, సిటిజన్ సర్వీస్ ఫెయిల్ అయితే అప్పుడు అకౌంటబిలిటీ కూడా ఉండాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడికి అకౌంటబిలిటీ ఉంటే, ప్రజల డబ్బుతో పనిచేసే పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా అకౌంటబిలిటీ ఉండి తీరాల్సిందే. చివరికి ప్రశ్న ఐఏఎస్ గురించి కాదు, ప్రశ్న ఒక పెద్దది. ఈ దేశాన్ని నడిపించే ప్రతి సంస్థ ప్రజలకి ఎంత వాల్యూ ఇస్తోంది, అది కొలవాలి, అది ప్రశ్నించాలి, అది పబ్లిష్ చేయాలి, అదే సంస్కరించాలి. ఎందుకంటే భారత్ని కొత్తగా ముందుకు తీసుకెళ్లడానికి కొత్త పాలసీస్ మాత్రమే సరిపోవు, వాటిని అమలు చేసే వ్యవస్థలు కూడా అంతే వేగంగా మారాలి. 1947లో పొలిటికల్ ఫ్రీడమ్ సాధించాం, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ సాధించాల్సినటువంటి సమయం ఆసనమైంది. మీ అభిప్రాయం ఏంటి? ఐఏఎస్ వ్యవస్థని కూల్చేయాలా? కాదు. లేదా దాన్ని మరింత అకౌంటబుల్, మెజరబుల్, సిటిజన్ సెంట్రిక్గా మార్చాలా? మీరేదనుకుంటున్నారు? ఎందుకంటే దేశాన్ని పాలించడానికి అధికారం కావాలి, కానీ ఆ అధికారాన్ని సమర్థించడానికి ఫలితం కావాలి. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.